శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మిథున రాశి వారికి ఆలస్య వివాహానికి కారణాలు, వివాహ అనంతరం ఏర్పడుతున్నటువంటి సమస్యలకి పరిష్కారాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మిథున రాశి వారికి సప్తమాధిపతి గురువు, సహజ శుభుడైనటువంటి గురువు మరి వీళ్ళకి ఆలస్య వివాహం ఇవ్వడానికి కూడా కొంత కారణం అవడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ మిథున రాశి వారికి గురుగ్రహ అనుగ్రహం చక్కగా ఉంటే కంపల్సరీగా ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం 26వ సంవత్సరంలో, అంటే ఇంచుమించుగా 23-25 సంవత్సరాల మధ్యలోనే వివాహానికి అనుకూలత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి ముఖ్యంగా ఈ గురువు అంటే సప్తమంలో సప్తమాధిపతి, సప్తమ భావాన్ని చూస్తున్న గ్రహాలు ఇవన్నీ కూడా వివాహ జీవితం మీద, వివాహ సమయం మీద నిర్ణయం జరుగుతూ ఉంటుంది. సప్తమ స్థానంలో ఎటువంటి గ్రహాలు లేకుండా, సప్తమంపై ఎటువంటి పాపగ్రహాలు లేకుండా ఉంటే, గురువు కూడా పాపగ్రహాలతో కలవకుండా చక్కగా శుభగ్రహ స్థానాల్లో ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ 3, 7, 11 స్థానాల్లో కానీ రాశి అందే ఉన్నప్పుడు కంపల్సరీగా మరి శుభమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి, క్వాలిటీ కలిగినటువంటి వివాహాన్ని తొందరగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి మనం అనుకున్నటువంటి ఈ భావాలపై అంటే 3, 7, 11 లగ్నం, అలాగే గురువు పైన కానీ శుక్రుడి పైన కానీ శని యొక్క దృష్టి ఉంటే, లేదా శనిగ్రహం కలిసి ఉంటే చాలా వరకు 26వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా వివాహం అన్నది జరిగే అవకాశం లేదు. అక్కడి నుంచి 35వ సంవత్సరం వరకు కూడా అవకాశం ఉంటుంది, కానీ చాలా ఇబ్బందుల తర్వాత వివాహానికి అనుకూలత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో ఈ నవాంశ ఎందు కూడా, నవాంశలో కానీ మిథున రాశి వారికి అనుకుందాం, మిథున రాశిలో లేదా మిథున లగ్నంలో జన్మించిన వారికి రాశి అందే 1, 2 అంతకుమించి పాపగ్రహాలు ఉన్నప్పుడు, అదే నవాంశలో ఏర్పడినటువంటి లగ్నం పైన, లగ్నంలో 2 అంతకన్నా ఎక్కువ పాపగ్రహాలు ఉన్నప్పుడు జాతకుడు వివాహం పట్ల పెద్దగా ఆసక్తి అన్నది చూపలేకపోతూ ఉంటాడు. అలాగే నవాంశలో సప్తమ స్థానంలో 3 పాపగ్రహాలు ఉన్నప్పుడు చాలా వరకు జాతకుడు వివాహం ఆలస్యంగా జరుగుతుంది. జరిగిన కొద్ది రోజులకే విడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే అసలు ముఖ్యం అంతా కూడా నవాంశ చక్రం బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే వివాహం ఎప్పుడు జరుగుతుంది, అసలు వివాహం ఎలా ఉంటుంది, దాని తర్వాత ఎటువంటి భార్య లేదా భర్త రావడం జరుగుతుంది, ఇవన్నీ కూడా నవాంశ బట్టి ఆధారపడి ఉంటాయి. కేవలం రాశి చక్రం అన్నది ఒక ఇండికేషన్గా పనిచేస్తూ ఉంటుంది. అది ఈ గోచారం అది వచ్చినప్పుడు కొద్దిగా ప్రభావం చూపుతూ ఉంటుంది. ఎక్కువ నవాంశ మీద ఆధారపడి ఉంటుంది. అంటే నవాంశ అంటే రాశి చక్రంలో సప్తమ భావాన్ని బాగా ఎక్స్పాండ్గా విశ్లేషించడం అని నవాంశ. అది నవాంశ బట్టే ఈ మిథున రాశి వారికి వివాహం మొత్తం ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా కామన్గా ఎవరికైనా సరే, ఎస్పెషల్లీ మిథున రాశి వారికి శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న, రవితో బాగా కంబస్ట్ అయి ఉన్న, అంటే రవికి బాగా దగ్గర డిగ్రీలో, అంటే ఇంచుమించుగా ఒకే పాదం మీద సూర్యుడు శుక్రుడు ఉన్న, లేదా రవికి శుక్రుడికి మధ్యనటువంటి దూరం గ్యాపు 43 డిగ్రీలు 20 నిమిషాలు, అంటే ఒక రాశి ఒక నక్షత్రం దూరం, అంతకన్నా ఎక్కువ దూరంలో ఈ 2 గ్రహాలు ఉంటే వారి జీవితంలో వివాహం అన్నది ఇంచుమించుగా అసాధ్యం అవుతుంది. జరిగినా కూడా భార్యాభర్తల మధ్య ఫిజికల్ రిలేషన్ ఉండే అవకాశం లేదు, సంతానం కలిగే అవకాశం అంతకన్నా ఉండదు. సో ఈ విధంగా మరి ఈ శుక్రుని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే చంద్రుడు, మిథున రాశి వారికి చంద్రుడు కుటుంబ స్థానాధిపతి అవ్వడం వల్ల అటువంటి చంద్రుడు
కుజుడితో కలిసిన, శుక్రుడితో కలిసిన, కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావడం వల్ల అయితేనే, అలాగే జాతకుడి యొక్క భార్యకి జాతకుడి యొక్క తల్లికి పడకపోవడం వల్ల, ఎస్పెషల్లీ వివాహం తర్వాత జాతకుడు ఆర్థిక పరంగా బాగా నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఒకరి జన్మజాతకం పరిశీలించినప్పుడు వివాహం తర్వాత వారి జీవితం కలిసి వస్తుందా నష్టపోతుందా అన్నది కూడా వారి యొక్క జాతకంలో బలంగా ఉంటుంది. ఒకరి యొక్క జన్మజాతకంలో శుక్రుడు లాభంలో ఉంటే వారికి వివాహం తర్వాత బాగా కలిసి వస్తుంది. గురువు పంచమ స్థానంలో ఉంటే సంతానం కలిగిన తర్వాత వారి జీవితం బాగుపడడం జరుగుతూ ఉంటుంది. ఇలాగా ప్రతిదీ కూడా వివాహానికి ముడిపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మిథున రాశి వారికి సప్తమం, దశమం ఈ రెండింటి మీద కూడా వివాహం ఆధారపడి ఉంటుంది. దశమం అంటే ఉద్యోగం, మంచి ఉద్యోగం, మంచి శాలరీ ఉంటే అనుకూలమైన భార్య వస్తుంది, వివాహం తొందరగా అవుతుంది. అలాగే అనుకూలమైన భార్య ఉంటే జాతకుడు వృత్తి మీద ఎక్కువ దృష్టి పెట్టి ఎక్కువ సంపాదించడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండిట్లో అటు సప్తమ భావం ఫెయిల్ అయినా, అటు దశమం ఫెయిల్ అయినా జాతకుడికి అటు వివాహం పోతుంది, ఉద్యోగం కూడా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి మిథున రాశి వారు ఎస్పెషల్లీ వివాహ విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు వృశ్చిక రాశి వారితో, వృశ్చిక రాశి అమ్మాయితో ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహం చేసుకోకూడదు. దాని తర్వాత ఇంచుమించుగా మేషరాశి వారితో కూడా వివాహం అంత అనుకూలంగా ఉండే అవకాశం లేదు. ఈ రెండు రాశులు విడిచిపెట్టి మిగతా రాశులతో ఎంతో కొంత వివాహ సఖ్యత ఏర్పడుతుంది. అందువలన ఏంటంటే ఈ రాశివారు అంటే ఎక్కడన్నా సరే ఈ మిథున రాశి వారికి కుజుడు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని పాడు చేయడం జరుగుతూ ఉంటుంది. మరి కుజుడు రాశుల్లో ఏ గ్రహం ఉన్నా ఈ రాశి వారికి ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. అందువలన వివాహం చేసుకునేటప్పుడు ఈ కుజుడు సంబంధించినటువంటి రాశుల్లో కానీ అటువంటి నక్షత్రాల్లో కానీ ఉన్న అమ్మాయిల్ని వివాహం చేసుకుంటే కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా వివాహ పొందను సరిగ్గా చూసుకోవడం, దాని తర్వాత మంచి వివాహ ముహూర్తంలో చేసుకుంటే కొన్ని దోషాలు జాతకంలో ఉన్నప్పుడు కూడా దాన్ని న్యూట్రలైజ్ చేసుకొని ఈ ముహూర్త బలంతో ఆ వివాహం కలకాలం నిలబడే అవకాశం ఉంటుంది. వివాహం తర్వాత అనుకూలంగా ఉండాలన్నా, వివాహం తొందరగా కావాలన్నా స్త్రీలకి ఎప్పుడూ కూడా వాళ్ళు నిత్యం వారు చేసే ఈ స్నానం చేసినప్పుడు ఆ స్నానం చేసుకునే వాటర్లో కొద్దిగా పసుపు కలిపి స్నానం చేయడం వల్ల, అలాగే ఏదైనా దైవ దర్శనానికి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరించడం, ముఖ్యంగా 2 చేతులకు కూడా గాజులు అంటే మట్టి గాజులు ధరించడం, అలాగే నుదిటిన సింధూరం, కాళ్ళకి పట్టీలు ఇవి ధరించడం వల్ల వారి జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది. తొందరగా వివాహం జరుగుతుంది. వివాహం తర్వాత కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే మగవారు కూడా సాంప్రదాయంగా ఉంటూ ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య ఉదయం చదువుకుంటూ హనుమాన్ ఆలయం దర్శించడం, హనుమాన్ను పూజించడం, బ్రహ్మచర్యాన్ని పాటించవలసి ఉంటుంది. 100% వివాహం జరిగేంత వరకు కూడా బ్రహ్మచర్యం పాటిస్తే వారి జీవితం వివాహం తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది సాధ్యం అసాధ్యం నాకైతే తెలియదు, కానీ ఇరువురికి తొందరగా వివాహం జరగడానికి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చెప్పడం జరుగుతుంటుంది. సుమారుగా ఒక 25 సంవత్సరాలుగా నేను జ్యోతిష్ శాస్త్రంలో ఈ పరిహారం ప్రతి ఒక్కరికి వివాహం కాని వారికి చెప్తూ ఉంటాను. ఇంచుమించుగా ఇది మనకు అవ్వలేదు అని ఒకళ్ళిద్దరు కూడా నాకు వచ్చి చెప్పినట్టు గుర్తయితే లేదు. అటువంటి గొప్ప రెమెడీ అంటే దీంట్లో శ్రద్ధ ఇంపార్టెంటు, నమ్మకం ఇంపార్టెంటు. అప్పుడే మాత్రం ఈ ఫలిస్తుంది. ఇది చాలా సింపుల్ రెమెడీ. ఒక 8 మంగళవారాలు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏదైతే ప్రారంభిస్తామో మంగళవారం, ఆ మంగళవారం రోజు ఎవరైతే సాధకుడు ఉంటాడో
అది వారికి సాధన తార అయి ఉంటుంది. ఆ సాధన తార వచ్చిన రోజు మంగళవారం అయి ఆ రోజు ఈ 8 వారాలు చేయవలసి ఉంటుంది. చక్కగా శుభ్రంగా తలకు స్నానం చేయడం, సాంప్రదాయ దుస్తులు ధరించడం, 108 తమలపాకులు, ఒక 5 అరటిపళ్ళు, ఒక కొబ్బరికాయ, కొద్దిగా సింధూరంతో ఆంజనేయ స్వామివారి దర్శించడం, తమలపాకులతో అర్చన చేయడం, స్వామికి సింధూరం సమర్పించడం, 5 ప్రదక్షిణలు చేయడం, చక్కగా ఇంటికి రావడం, ఆ రోజంతా కూడా సాధారణ భోజనం చేయడం, రాత్రి పడుకునేటప్పుడు నేల మీద అంటే చాప దిండు వేసుకొని దక్షిణ వైపు తల ఉంచి నిద్రించడం, మరి ఆ పడుకునే సమయంలో కానీ పడుకోనక ముందు కానీ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే మీరు ఇంట్లో ఏ దైవాన్ని అయితే పూజిస్తారో ఆ దైవాన్ని కూడా మరి పూజించి ఏదో ఒక నైవేద్యం అంటే ఎక్కువగా బెల్లం కానీ పటిక బెల్లం కానీ ఇంట్లో ఉన్నటువంటి మీ దేవతకి నైవేద్యంగా పెట్టి ఈ విధంగా 8 మంగళవారాలు పూర్తి చేయవలసి ఉంటుంది. స్త్రీలైతే మధ్యలో గ్యాప్ వస్తే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ 8 వారాలు ఖచ్చితంగా చేయడం వల్ల వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంది. దీనికి ఇంకా మధ్యలో చిన్న రెమెడీస్ కూడా ఉంటాయి, అవి కూడా చేసుకుంటే ఇంకా ఎర్లీగా అవుతుంది. ముఖ్యంగా నల్ల చీమలకి మరి మంగళవారం రోజు బియ్యం పిండి పంచదార కలిపి నల్ల చీమలకి ఆహారంగా వేయడం, మరి రాహు ప్రభావం ఎక్కువగా ఉంటే బార్లీతో తయారు చేసినటువంటి చిన్న అంటే బార్లీ పాలు కలిపి చిన్న ఉండలుగా తయారు చేసి చెరువులో ఉన్నటువంటి చేపలకి ఆహారంగా వేయడం వల్ల తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది. స్వస్తి.